ఒక 15 days వరకు ఏమీ పెట్టకుండా దానియేలు గారిని సింహము ఆ యొక్క గుహలో వేశారట. కానీ దానియేలు గారిని ఏ సింహము ముట్టలేదు. ఎందుకో తెలుసా? దానియేలు గారు 500 సింహాలు అక్కడ ఉన్నప్పటికీ 501వ సింహం ఎవరు? దానియేలు. ఆ సింహానికి దానియేలు గారు ఎలా తప్పడ్డారు చెప్పాలి. ఎందుకు తెలియదు అంటారు తెలుసా? దానియేలు గారు కూడా సింహానికి సింహంగానే కనబడే. హల్లెలూయా. అందుకే ఆ యొక్క దానియేలు గారిని సింహాలు ముట్టలేకపోయే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. మరి మనము మన తరము వారికి ఒక సింహం లేకుంటున్నామా? మనము మన తరము వారికి సరైనటువంటి సేవ చేసేవారుగా మనం ఉండగలుగుతున్నామా? మన యొక్క తరము వారికి ఎక్కడికి వెళ్ళినా మనం సాక్షిగా ఉండాలి. మరి దేవుని దేవాలు ఆయా ప్రాంతాల్లో మేము వాడబడతాం. అయ్యా మా దగ్గర కొద్దిమంది వస్తారు, వచ్చి కొన్ని మాటలు చెప్తారంటే మాకు మనుషులతో సంబంధము లేదు. ఎంతమంది ఉన్నా వచ్చి దేవుని మాటలు కొన్ని అక్కడ మరి మాకు 9 గల మీటింగ్ ఉంది, మరి చెప్పేద్దాం అని చెప్పి పాస్టర్ గారు. ఎందుకు అని అంటే కనుక ఒక్కరు సింహం లేక నిలబడితే దేశం ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరు నీతి యోసేపు ఒక్కడే కదా ఐగుప్తు దేశం అంతని గడగలాడించింది. దానియేలు ఒక్కడే కదా బబులోను దేశాన్ని గడగలాడించింది. 100 మంది భక్తులు వచ్చేసి కూడిపోతే కాదు, ఒక్కడు నీతి మంత్రిగా నిలబడాలే గాని దేశం వాళ్ళ కాలం ముందు నిలబడదు. ఎప్పుడు అని అంటే కనుక మనం సరైన విధంగా భక్తి చేసినప్పుడు, సరైన విధంగా మన తరలి వారికి మనం సేవ చేసినప్పుడు, సరైన విధంగా దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు. ఒకటి ఏంటంటే మనకి తెలవలసింది ఏంటి అని అంటే కనుక మనం ఈ 2024 సంవత్సరం వరకు మనం తీసుకుని వచ్చాడు దేవుడు. ఈ రోజు 16వ తారీఖు, 16 కదా, మరి 16 రోజులు దేవుడు మనం పడాడు. ఈ 16 రోజుల్లో కొద్ది మందికైనా మనం సువార్త ప్రకటించామా? దేవుని రాకడకు సమీపం అయిపోయింది. మనము సిద్ధపడాలి, మనతో కూడా ఉన్న వారిని సిద్ధపరచాలి. మనము సిద్ధపడుతూ అనేక మందిని దేవుని వైపుకు ఆకర్షింపు చేసుకోవాలి. ఎలా ఆకర్షింపు చేసుకోవాలి అని అంటారా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. నేను ద్వేషించే వారు ఉన్నారా? ప్రేమించు. నీ మీద కాపడించే వాళ్ళు ఉన్నారా? ప్రేమించు. ఏం చేయొద్దంతే. నీ ఎదురుగా నన్ను రెచ్చగొడతారని ఏం చేయను, ఏమీ లేదు. ఒకటే, యేసు ప్రభు వారికి కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. అంతే. మనల్ని చూసి మన యొక్క బిహేవియర్ బట్టే మనుషులు వస్తారు దేవుడి దగ్గరికి. అంతే. పై రూపాన్ని బట్టి కాదు, మన క్రియలను బట్టే దేవుడు వైపుకు అనేక మంది ఆకర్షితులు అవుతారు. సాధు సుందర్ సింగ్ గారు దేవుని కొరకు నిలబడ్డారు. ఒకసారి అమెరికా దేశం వెళ్ళారంట సువార్త ప్రకటించడానికి. ఒక ఇంటికి వెళ్తే డోర్ నాక్ చేస్తే చంటి పిల్లలు తలుపు తీస్తే అతనికి మమ్మీ మన ఇంటికి జీసస్ వచ్చారు మమ్మీ అన్నట. ఎందుకు చెప్పండి? సాధు సుందర్ సింగ్ గారిని చూడగానే ఆ అమ్మాయికి ఎవరు కనిపించారు? యేసుక్రీస్తు ప్రభువారు కనిపించారు. మనల్ని చూసినప్పుడు, మన రీతిలో మనల్ని భక్షిస్తున్నప్పుడు, మన క్రియలను బట్టి మనలో యేసు ప్రభువారు వారికి కనబడాలి. ఆ రీతిగా దేవుని కొరకు మనం నిలబడగలిగితే మన తరుము వారికి మనం సేవ చేయగలం. అనేక మందికి ఆదర్శవంతులుగా, అనేక మందిని ఆయన మార్గంలోనికి నడిపించే సాక్షులుగా దేవుడు మనందరినీ సిద్ధపరుస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయగాక. ఆమేన్.